ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి బండారం ఒక్కొక్కటి పార్లమెంట్ సాక్షిగా బయటపడతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్దాలని ఏదైతే ఇవి పచ్చి అబద్దాలు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులే ఏదైతే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి అని చెప్పి మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా 2 ఏళ్లలో 10 ప్రాజెక్టులకైతే ఓకే అయినాయి కానీ 2 గ్రౌండ్ అయినాయి. అంటే సంవత్సరానికి వచ్చి 2 సంవత్సరాల్లో 2 గ్రౌండ్ అయినాయి. మొత్తంగా 6,962 కోట్ల అంచనా 10 ప్రాజెక్టులకు సంబంధించి 2 గ్రౌండ్ అయినాయి అని చెప్పి లోక్సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న పచ్చి అబద్దాలని కేంద్ర ప్రభుత్వం ఎండగట్టి చెప్పినటువంటి పరిస్థితి. నిన్న చూస్తే మళ్ళీ అదే మిథున్ రెడ్డి గారు మళ్ళీ ఎంఎస్ఎంఈ యూనిట్ల గురించి ఎంఎస్ఎంఈలు ఎన్ని మూతబడ్డాయి 2 ఏళ్లలో అని అడిగితే 4,520 ఎంఎస్ఎంఈ యూనిట్లు 2 ఏళ్లలో మూతబడ్డాయని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు 4,520 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడ్డాయి, 48,477 ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇచ్చినటువంటి సమాధానం. 2024-25లో 1,388 సూక్ష్మ 13 చిన్న పరిశ్రమలు కలిపి 1,401 పరిశ్రమలు మూతబడ్డాయి. 2025-26లో 2,407 పరిశ్రమలు మూతబడ్డాయి. 2026-27లో మొన్న జూన్ 30 వరకు ఏదైతే 712 పరిశ్రమలు మూతపడ్డాయి. మొత్తంగా 4,520 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మూతపడ్డాయి. 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటిది. మనమేమో 20 నెలలు వస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, 22 నెలలు వస్తే 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు, 24 నెలలు వస్తే 24 లక్షల పెట్టుబడులు, 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు. ఈడ చూస్తేనేమో ఉన్న ఉద్యోగాలు పోయినాయి, ఉన్న కంపెనీలు ఏదైతే ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి, ఉన్న కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెబుతారు, వైకుంఠ పాలి వద్దు, మనమే ఎప్పుడు ఉండాలి అని చెప్పి. ఎందుకు ఇంకా పరిశ్రమని మూతపట్టడానికి నువ్వే ఉండాలా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మెట్టు నిర్మించుకుంటూ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక వృద్ధిగా ఏదైతే పరిశ్రమల కారిడార్గా, అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ వచ్చేలాగా చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా పైకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రోత్ లో తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ మొత్తం కిందకు పడగొట్టేసి నిచ్చెనెక్కి పైకి వెళ్ళిన దాన్ని ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అనే విషసర్పం కాటేసినట్టుగా అక్కడ పాము కాటుకి కింద పడతారు చూడండి, అట్లా వైకుంఠపాలలో నువ్వు కింద పడేసి పాము కాటేసినట్టు చంద్రబాబు కాటుతో ఈ రోజు అట్టడుగు స్థాయికి తీసుకుని వెళ్లి జీఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాప్ ఉండేది, ఇప్పుడు డమాల్ కింద పడేసావు. అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా తక్కువ చేశాడు, నువ్వు ఈరోజు అప్పులు కుప్ప చేసి పడేసి రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడితే ఈ రోజు పరిశ్రమలు పారిపోయేటట్టు చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలని 6 లక్షలకు పైగా ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు నువ్వు ఉన్న ఉద్యోగాలను పీకి పడేస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ఉంటే నువ్వు ఈరోజు సంక్షోభ ఆంధ్రప్రదేశ్ గా, ఏదైతే అవినీతి అరాచక ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి మళ్ళీ వైకుంఠపాలి ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రాన్ని దాదాపుగా 30 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి, కొత్త పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ రోజు అప్పులు కుప్ప చేసి పడేశారు రాష్ట్రాన్ని. 99 పైసలకి ఉరసాగాలకి, తెలుగుదేశం బినామీలకి ఎక్కడ పడితే ఎంత పడితే అంత దోచిపెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని ప్రైవేట్ రంగం, ఆర్టీసీ డిపోల నుంచి, ఆర్టీసీ బస్టాండ్ల నుంచి, ఏదైతే రోడ్ల దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర నుంచి, ఏదైతే ఫైబర్ దగ్గర నుంచి, ఫైబర్ నెట్ నుంచి, టూరిజం హోటళ్ల దాకా మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని OLX లో పెట్టి 99 పైసలకు అమ్మకానికి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడనేది మాత్రం మరోసారి స్పష్టమైంది పార్లమెంట్ సాక్షిగా.